ఇంట్లో పూజ చేసేది ఇంటి యజమాని. యజమాని అన్న పేరుకి అర్థం యజ్ఞం చేసేవాడు అని. ఈ రోజుల్లో అటువంటి యజ్ఞాలు ఎక్కడ చేస్తున్నాం? ఏదో ఇంట్లో ఉండి దేవుడికి కాసేపు పూజ చేయడం. ఆ పూజ కూడా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేస్తున్నారు. అందరూ షోడశోపచార పూజ చేస్తున్నారా, అందరూ పెద్ద పూజ చేస్తున్నారా, అన్ని శాస్త్రోక్తంగా చేస్తున్నారా అని కూడా ఏం లేదు. ఏదో దీపం వెలిగిస్తారో, అగరొత్తి వెలిగిస్తారో, పండు నైవేద్యం పెడతారు, ఈ మధ్య ఏదో గుండులాడతారు, స్తోత్రాలు. హోమం యజ్ఞం చేసేవాడని కదా. ఇక్కడ యజ్ఞం ఏమి యజ్ఞం? పూర్వకాలం చెప్పినలాంటి యజ్ఞాలు కాదు కదా. మనం చేసే పూజ యజ్ఞం. దాన్ని ఆయన చేస్తే ఏమవుతుంది? ఇంటిల్లిపాదికి వస్తుంది. అంచేత ఇంటి యజమానే చేయాలమ్మా. పేరు యజమాని అన్న పేరుకే యజ్ఞం చేసేవాడు అని అర్థం. భార్య ఆయనకన్నీ అందిస్తుంది. ఈవిడేం చేయకపోయినా సగం ఫలం ఆవిడకు వస్తుంది అందించటం వల్ల. ఈ కాలంలో వంటింటితో పాటు పూజ గది కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పేసి సుఖపడిపోతున్నారు మగవాళ్ళు. అందువల్ల ఆడవాళ్ళు చేయాల్సి వస్తుంది ఎప్పుడు పూజ. అది